తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతా ఉంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి అన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ల వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మా ఎమ్మెల్యేలు గుంజుకున్నప్పుడు ఎన్నాళ్ళు ఎటుపోయారు, అసెంబ్లీ నుంచి గద్దలా తనుకుపోయినప్పుడు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే నెలలోనే ప్రభుత్వం పడగొట్టాలని చూశారు, 3 నెలలు ఉండదని బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదా, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది, కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పిన కార్యకర్తలు ఉసురు తగిలి దుమ్ము కొట్టుకుపోతావు, నీకు రాజకీయంగా మనుగడ లేదు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్కి అడ్డుపడకుండా చేతనైతే సహకరించు, లేదంటే ఫామ్ హౌస్లో ఉండు, కేసీఆర్ కేటీఆర్కి తన దాకా వస్తే తప్ప తెలియలేదు, ఇవాళ ఢిల్లీకి పోయి 4 రోజులు మోడీ చుట్టూ కేటీఆర్ హరీష్ రావు కాపాడాలని తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే, ఆ వంతు కేసీఆర్కి వచ్చింది అంటూ ఘాటైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటన సాక్షిగా.